ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న పనసగింజలతో ఒకసారి ఇలా కర్రీ ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా పనసగింజలు తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికున్న పైన ప్లాస్టిక్ లాంటి లేయర్ని తీసేసి ఇలా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సోంపు, అలాగే ఒక సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా టమాటాలను మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పనసగింజలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు తగినంత 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే పనసగింజల కర్రీ